ఓం నమ శివాయ. కార్తీక మాసం 25వ రోజు, 25వ అధ్యాయం. కార్తీక పురాణంలో దూర్వాసుడు అంబరీషుని శపించుట. అంబరీష, పూర్వజన్మలో కించిత్ పాప విశేషం వలన నీకీ అనర్థం వచ్చినది. నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీకెటుల అనుకూలించును అటులనే చేయుము. ఇక మాకు సెలవింపించుము అని పండితులు పలికిరి. అంత అంబరీషుడు, ఓ పండితోత్తములారా, నా నిశ్చితాభిప్రాయమును ఆలకించి వెడలుడు. ద్వాదశి నిష్టను విడుచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు. జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరచుడు కాదు, ద్వాదశిని విడుచుడయూ కాదు. అప్పుడు దూర్వాసుడు నన్నేల నిందింపడు. నా తొల్లి పుణ్యఫలము నశింపదు గాన జలపానం వనరించి ఊరుకుందును అని వారి ఎదుటినే జలపానం వనరించను. అంబరీషుడు జలపానం అనరించిన మరుక్షణమునే దూర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడికి వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రకారుడై కండ్ల వెంట నిప్పులు గక్కుచు, ఓరి మదాంధ, నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవేళ భుజింతివి. ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యం, ఎంతటి ధర్మ పరిత్యాగివి. అతిథికి అన్నం పెట్టదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినని నాడు మలభక్తకుడు అవును. అట్టి అధముడు మరు జన్మలో పురుగై పుట్టును. నీవు భోజనమునకు బదులు జలపానము చేసిదివి, అది భోజనంతో సమానమైనదే. నీవు అతిథిని విడిచి భుజించినావు గాన నీవు నమ్మక ద్రోహి వగుదువే గాని హరిభక్తుడే ఎట్లు కాగలవు. శ్రీహరి బ్రాహ్మణ అవమానము సహింపడు. మమ్మే అవమానించుటయే నిన్న శ్రీహరిని అవమానించుటయే నీ వంటి హరినిందాపరుడు మరి ఒకడు లేడు. నీవు మహాభక్తుడినని అతి గర్వం కలవాడై ఉన్నావు. ఆ గర్వంతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానమునరించిదివి. అంబరీష, నీ వెట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావురా, నీ వంశము కళంకము కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్లు తిట్టాను. అంబరీషుడు ముని కోపములకు గడగడ వణుకుచు, ముకులిత హస్తములతో మహానుభావ, నేను ధర్మహీనుడను. నా అజ్ఞానముచే నేనీ కార్యము చేస్తుని, నన్ను రక్షింపుడు. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానం. మీరు తపోధనులు, దయా దాక్షిణ్యములు గలవారు కాన నన్ను కాపాడుమని అతని పాదములపై పడిను. దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలతో తన్ని దోషికి శాపమీయకుండా ఉండరాదు. నీవు మొదటి జన్మలో శాపగాను, రెండవ జన్మలో తాబేలుగాను, మూడవ జన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహముగాను, ఐదవ జన్మలో వామనుడుగాను, ఆరవ జన్మలో క్రూరుడవు బ్రాహ్మణుడుగాను, ఏడవ జన్మలో మూఢుడైన రాజుగాను, ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసనం గాని లేనట్టి రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థునిగాను, 10వ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడు గాని పుట్టెదుగుగాక అని వెనక ముందు ఆలోచించుక శపించాను. ఇంకనూ కోపము తగ్గనందున మరలా శపించుటకు ఉద్యుక్తుడవుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలుగుకుంటుటకు అంబరీషుని హృదయంలో ప్రవేశించి, మునివర్య, అటులనే మీ శాపం అనుభవించునని పడెను. కాని దూర్వాసునుడు కోపం పెంచుకుని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రము అడ్డుపెట్టాను. ఆ సుదర్శనం కోటి సూర్య ప్రభలతో అగ్నిజ్వాలలు గురక్కుచు దూర్వాసునిపై పడబోయాను. అంత దూర్వాసుడు ఆ చక్రం తనను మసిచేయనని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అచటి నుండి బ్రతుకు జీవుడా అని పరిగెడను. మహా తేజస్తో చక్రాయుధం దూర్వాసుని తరుముచుండెను. దూర్వాసుడు తనను కాపాడమని భూలోకమును ఉన్న మహామునులను దేవలోకమును కరిగి దేవేంద్రుని బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని కైలాసమునికి వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించినను వారు సైతము చక్రాయుధం బారి నుండి దూర్వాసుని కాపాడలేకపోయి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి పంచవింశాధ్యాయం 25వ రోజు పారాయణం సమాప్తం. గాయత్రి డివోషనల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.